హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ పొట్టునికి డైపర్ ప్యాకెట్ తీసుకుందామని చెప్పేసి మేము డీమార్ట్కి వెళ్ళినాము. వెళ్ళి ఒక ప్యాకెట్ చేతికి ఇస్తే నాకు వద్దని చెప్పేసి దాన్ని మళ్ళీ ట్రాలీలో అయితే పడేసిండు. ఇంకా సరే అని చెప్పేసి దాన్ని తీసుకొని బిల్డింగ్ కోసం అని వెళ్తుంటే నేను రాను, నన్ను తీసుకోవు అని చెప్పేసి వాళ్ళ నాన్ననైతే ఎంత సతాయించిండంటే ఇంకా ఇప్పటి నుంచి నేను ఒక షూ జత తీసుకోవాలని చెప్పేసి మేమైతే అనుకున్నాము. సరే అని చెప్పేసి పైన ఫ్లోర్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినాము. వెళ్తే అబ్బా ఇక్కడ ఎంత టార్చర్ అంటే నిజంగా ఒక 30 to 40 మినిట్స్ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసినాము. కానీ ఒక్క జత కూడా తీసుకోలేదు. ఇది లూజ్ ఉంది అంటున్నాడు, ఇది టైట్ ఉంది అంటున్నాడు, ఇది నాకు నచ్చలేదు అంటున్నాడు. కింద 4-5 జతలు కనబడతాయి, కానీ ఒక్కొక్కటైతే తీసి చూసి వేసి మళ్ళీ వెంటనే ర్యాక్లో పెట్టేయడము అట్లా చేసినాము. నిజంగా చాలా అంటే చాలా మొండి, అసలు ఒక్కటి కూడా తీసుకోవట్లేదు. కొన్ని షూస్కేమో కింద లైట్ వస్తుంది కదా, సో ఇంకా ఒక్కొక్క దానికేమో ఒక షూకి వస్తే ఇంకొక షూకి రావట్లేదు. అట్లా కొన్ని క్యాన్సిల్ చేసేసినాము. ఇంక నాకు నచ్చలేదు కొన్ని అయితే వేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. మరి ఆ కలర్ నచ్చట్లేదా ఏం అర్థం కావట్లేదు మాకైతే. ఇంకా మేమైతే వెతుకుతున్నాం ఏది తీస్తే బాగుంటుంది, దీనికి ఏ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇట్లా షూస్ వెతుకుతున్నాము. ఇక మేము వెతికే గ్యాప్లో ఈయన డ్యాన్సులు కూడా చేస్తున్నాడు. అసలు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే పొట్టోడు చాలా అంటే చాలా ఎక్కువ వేస్తున్నాడు. ఇక వీళ్ళ నాన్న అంటాడు, ఒక్క డైపర్ ప్యాకెట్ కోసం వచ్చి అసలు నేను మిమ్మల్ని ఎందుకు లోపల తీసుకొచ్చిన అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి పక్కన చెప్పులు ఉంటాయి, ఈ చెప్పులు చూసినాము. ఇది వేసుకోగానే అంటున్నాడు, నాన్న ఇక పోదాం పా అంటున్నాడు. అవి నడవడ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఒక జత కింద పడేసినాను. కింద పడేస్తే అంటాడు, ఆయనకి ఏదో కలర్ బాగా తెలిసినట్టు. ఇంకా ఇది కూడా చూసినాము. నిజంగా అసలు చాలా అంటే చాలా షూస్ చెప్పులు అయితే చాలా జతలు అయితే చూసినాము. ఇంకా ఈ మధ్యలో కూడా డాన్సింగ్లో అసలు ఘోరంగా అంటే ఎంత ఎక్కువ వేస్తాడంటే అంత ఎక్కువ వేస్తాడు. ఇంకా ఎప్పుడు యూజ్ చేసే ఇలాంటివి అక్కడ ఒక చెప్పుల జత కనబడేది, అది కింద వేస్తే ఇది కలర్ కాంబినేషన్ అయితే బాగానే ఉంది, కానీ ఎందుకు ఆయనకు నచ్చలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఏది ఓకే చేయట్లేదు కదా అని చెప్పేసి మేము వాపస్ అయితే వస్తుంటే ఇంకా బిల్డింగ్ అయిపోయినాక నాకు ఐస్ క్రీమ్ కొని అని చెప్పేసి ఏడుస్తున్నాడు. వద్దు నాన్న అంటే అసలే వినట్లేదు. ఒకటి కుల్ఫీ బండి ఉంటుంది కదా, అక్కడ తీసుకొని ఇక ఐస్ క్రీమ్ అయితే తినిపించినాము. లాస్ట్కి అయిపోయే ముందు నాకు దగ్గు వస్తుంది, నాకు ఈ ఐస్ క్రీమ్ వద్దని చెప్పేసి మస్తు కథలు చేసిండు పొట్టి ఫెలోగాడు.